తాజాగా జబర్దస్త్ యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న కిసిక్ టాక్ షోకి గెస్ట్గా వచ్చిన భానుశ్రీ కిసిక్ లాంటి కబూసు చాలానే చెప్పింది. ఇందులో అల్లు అర్జున్ గురించి కిసిక్ కాదు కసక్ అనిపించేలాగా మాట్లాడింది. భానుశ్రీ మాట్లాడుతూ, ఏంటి భానుశ్రీ సినిమాలేం చేయడం లేదని అనుకుంటున్నారు, కానీ నేను తమిళ్ మూవీ ఒకటి చేస్తున్నా, ఈవెంట్స్తో పాటు టీవీ షోస్ కూడా చేస్తున్నా. తెలుగులో నల్లమల సినిమా చేశా. అందులో ఏమున్నావే పిల్ల ఏమున్నావే ఆ పాట నాదే. ఆ సినిమాలో హీరోయిన్ నేనే. కానీ ఆ సాంగ్ వైరల్ అయింది, కానీ సినిమా హిట్ కాలేదు. సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నా, నాకు మంచి పేరొస్తుంది అనుకున్నా. వితౌట్ మేకప్తో నటించాను అని కూడా చెప్పింది భానుశ్రీ. అయితే హిట్ కొట్టినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తామో ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా తీసుకోవాలి. కానీ ఈ కాలంలో ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు. పట్టిందెల్లా బంగారం కాదు. నాకు లక్ లేదేమో, అందుకే ఇక్కడే ఆగిపోయా. ఇండస్ట్రీలో మాత్రం లక్ ఉంటేనే ముందుకెళ్తాం అని నమ్ముతాను. చాలా మందికి ఏమీ రాదు, కానీ వాళ్ళు ఓవర్ నైట్లో స్టార్ అయిపోతారు. భానుశ్రీ ఎక్కువగా ఫారిన్లోనే కనిపిస్తుందేంటి అని అనుకుంటారు. ఈవెంట్స్ అక్కడ అలా వస్తున్నాయి, ఏం చేయమంటారు మరి. ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్ళాలి కదా. పైగా నాకు విదేశాల్లో తిరగడం అంటే ఇష్టం. నాకు అన్ని కోట్లున్నాయి, ఇన్ని కోట్లున్నాయని అంటుంటారు, కానీ వాళ్ళు చెప్పినవన్నీ కోట్లు కాదు. కానీ నేను బతకడానికి లోటైతే లేదు. లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలో లేకపోయినా నేను బతకడానికి లోటు లేదు. హైదరాబాద్లో ఇల్లుంది, బాగానే సెటిల్ అయ్యాను. లిప్ కిస్ పెట్టించుకునే పాత్రలైతే చేయను. కథ డిమాండ్ చేసినా కూడా. కిస్టు లేకుండా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి కదా. రాజమౌళి లాంటి వాళ్ళు వచ్చి అడిగినా కూడా నేను అలాంటి సీన్స్ చేయను. లిప్ కిస్ అయితే చేయను అని చెప్పాను, కానీ ప్రభాస్ గారితో అయితే చేయనని చెప్పడం లేదు. అయినా నా లిప్స్ అంటే చాలా కాస్ట్లీ. మా ఆయనకే నా లిప్స్ సొంతం. నేను ఇలా అన్నానని ఎంత రేటు అని ట్రోల్స్ చేస్తారు. అందుకే చెప్తున్నా, నా పెదాలు మాత్రమే కాదు, నేను కూడా మా ఆయనకే సొంతం. కానీ అల్లు అర్జున్ గారంటే చాలా క్రష్. ఆ లిస్ట్ పెద్దదే ఉంది. నాకు స్వయంవరం పెడితే రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం. పెళ్లి కాకముందే క్రష్. విజయ్ దేవరకొండ కూడా ఇష్టం. టీవీలో అంత అందగాళ్ళు ఎవరూ లేరు. నాకు సూట్ అయ్యేంత అందగాళ్ళైతే కనిపించడం లేదు. నా పక్కన నిలబడే అంత స్టేటస్ అయితే టీవీలో కనిపించే వాళ్ళకి లేదు. హైపరాది లాంటి వాళ్ళు నా కటౌట్కి సూట్ అవ్వరు. నిఖిల్కి బ్రేకప్ అయింది. పృథ్వీకి విష్ణుప్రియ ఉంది. అయినా నేను ఒకరి వెంట పడను. నా వెనక పడేవాళ్ళు కావాలి. అర్జున్ అంబటికి కూడా పెళ్ళైపోయింది. అల్లు అర్జున్కి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా. పుష్ప సినిమాలో హీరోయిన్ పేరు శ్రీవల్లి కదా. నిజానికి ఆమె పేరు వల్లి, కానీ భానుశ్రీలోని స్త్రీని తీసుకొని వెళ్ళి శ్రీవల్లిగా పెట్టించారు. ఆయన పెట్టమన్నారు ఆ పేరు. నిజాలు ఎప్పుడైనా నిప్పులాంటివే. ఈ విషయాలన్నీ మీకు తర్వాత తెలుస్తాయి. నేనేం చేయలేను. అల్లు అర్జున్ అంటే నాకు చాలా పెద్ద క్రష్. నేనేం చేయలేను. ఇవి నా ఫీలింగ్స్. కొంతమందికి అల్లు అర్జున్ కలలోకి వస్తుంటారేమో, మేమైతే డైరెక్ట్గా కలుస్తాం. స్నేహ గారు అంటే అల్లు అర్జున్ భార్య, నన్ను క్షమించండి ఇలా మాట్లాడినందుకు. ఫ్యాన్స్ కూడా క్షమించాలి. మళ్ళీ జన్మంటూ ఉంటే అల్లు అర్జున్కి గర్ల్ ఫ్రెండ్గా పుట్టాలని చాలా మంది ఆశలు ఉంటాయి, కానీ నేనైతే డైరెక్ట్గా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనిస్తా. ఈసారి అల్లు అర్జున్ కలిస్తే మాత్రం అంటూ గ్యాప్ ఇచ్చి ఎయిర్ కిస్ ఇచ్చింది భానుశ్రీ. ఆ గ్యాప్లో మ్యాటర్ ఏమై ఉంటుందో అని చూసే ఆడియన్స్కి వదిలేసింది భానుశ్రీ.